బెంగాల్ టీఎంసీ నాయకుల ఇళ్లలో జరిపిన పోలీసుల సోదాల్లో సుమారుగా 3.5 కేజీల బంగారం బయటపడింది. టీఎంసీ నాయకురాలైన భూమిక ఇంట్లో 3.5 కేజీల పోలీసులు బంగారంని స్వాధీనం చేసుకున్నారు. టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సభ్యసాచి దత్తా సమాచారం మేరకు ఈ రైడ్స్ చేశారు. ఇక ఈ దోపిడీ కేసు దర్యాప్తులో భాగంగా విచారణలో దత్తా సమాచారం ఇవ్వగా పోలీసులు ఈ సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. బెంగాల్ పోలీసులు జరుపుతున్నటువంటి ఇటు టీఎంసీ నాయకుల ఇళ్లలో ప్రతిరోజు కూడా ఇక్కడ సోదాల్లో ఇక్కడ బంగారంతో ఉండేటటువంటి రూములు, తర్వాత బంగారంతో చేసినటువంటి వారి వస్తువులు అనుకోవచ్చు, అనేకమైనటువంటి సోదాల్లో దొరుకుతున్నటువంటిది. ఈరోజు కూడా మరొక టీఎంసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, దాదాపు ఇతడు ఒక మున్సిపల్ సంబంధించినటువంటి చైర్పర్సన్, ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు గత వారం రోజుల క్రితంగా ఒక దోపిడీ కేసులో ఇతనిపై పలు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడంతో అరెస్ట్ చేయడము, ఆయన ఇచ్చినటువంటి సమాచారంతో టీఎంసీకి సంబంధించినటువంటిది ఇక్కడ దాదాపు మనకు టీఎంసీకి సంబంధించిన నదియా జిల్లా టీఎంసీ సభ్యురాలు టీనా భౌమిక్ సహా ఇళ్లలో రాత్రి నుంచి కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. దాదాపు 3.5 కేజీలతో ఉండేటటువంటి బంగారపు నగలు, తర్వాత వస్తువులు, తర్వాత వెండి వస్తువులు కూడా ఈ సోదాల్లో దొరకడం జరిగింది. తర్వాత కొంత అమౌంట్ కూడా లాకర్స్లో ఉన్నటువంటిది కూడా పలు చోట్ల ఈమెకు ఉండేటటువంటి ఆస్తులకు ఇచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా టీఎంసీకి సంబంధించినటువంటి ఇక్కడ సభ్యసాచి దత్తా ఇచ్చినటువంటి సమాచారం మేరకే రాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే బంగారం దొరికినటువంటి సోదాల్లో దొరికినటువంటి వస్తువుల విలువ దాదాపు 4 కోట్లకు పైగా కూడా విలువ ఉంటుంది అన్నటువంటిది అధికారులు వెల్లడిస్తున్నారు. మరికొంత దాదాపు ఈ బంగారే కాకుండా మరికొన్ని దాదాపు బర్సత్ అన్నటువంటి ఏదైతే కీలకంగా కొన్ని అక్కడ అపార్ట్మెంట్స్లో కూడా కొన్ని చెక్కులు, అంటే ఏదైతే అమౌంట్కి సంబంధించినటువంటి చెక్స్ ఉండేటటువంటి అకౌంట్స్కి సంబంధించినవి కూడా సమాచారం ఉండేటటువంటి అక్కడ అధికారులు కనుక్కోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనకు టీనా భౌమిక్ సాహాకి సంబంధించినటువంటి 3 ఇండ్లలో కూడా వారికి సంబంధించినటువంటి బంధువులు వారి ఇళ్లలో కూడా కొంత నగదు రూపంగా దొరికింది అన్నటువంటిది కూడా ఎక్కడ బయట పెట్టలేదు. కానీ అక్కడ నగదు దొరికినటువంటి సమాచారాన్ని మాత్రం పోలీసులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. కానీ ఈమెకు ఉండేటటువంటి బ్యాంక్ లాకర్స్లో కూడా సోదాలు చేస్తున్నారు. రాత్రి నుంచి కూడా కంటిన్యూగా జరుగుతున్నటువంటి దాడుల్లో కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది ఇక్కడ సభ్యసాచి దత్తా, తర్వాత ఆమెకి అంటే ఇతనికి ఫ్రెండ్ అయినటువంటిది దాదాపు 2019 నుంచి కూడా వీరు చాలా క్లోజ్గా ఉండడము, అనేక టీఎంసీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా జంటగా పాల్గొనడము, అక్కడ ఏదైతే అంటే ఒక కార్యక్రమం అనుకోవచ్చు, తర్వాత ఏదైనా టీఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు చేసినటువంటి రాజకీయపరమైనటువంటి లావాదేవీల్లో కూడా ఈమె చాలా కీలకంగా పాల్గొన్నది, చాలా డబ్బులు ఆ సమయంలోనే సంపాదించారు అన్నటువంటిది స్థానికులు ఇచ్చినటువంటి మరికొంత సమాచారము. కానీ ఇప్పుడు ఏదైతే ఇక్కడ నదియా జిల్లాకు సంబంధించిన టీనా భౌమిక్ సహా ఈ ఇండ్లు దాదాపు పలు చోట్ల కూడా ఆమెకు సోదాలు ఇంకా ఇప్పటికీ కూడా కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన బెంగాల్ పోలీసులు పలు ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కానీ ఎట్టకేలకు బర్సత్ అంటే ఎవరైతే ఇప్పుడు మనకు టీఎంసీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి సమాచారం, అతడు కూడా దాదాపు మనకు గత ఎన్నికల్లో కూడా బర్సత్ అన్నటువంటి ప్రాంతం నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కానీ ఓడిపోయినటువంటిది. అతనిపై ఉన్నటువంటి ఎఫ్ఐఆర్తో పోలీసులు వారం రోజుల క్రితంగా అతన్ని అరెస్ట్ చేయడము, అతని నుంచి పూర్తి సమాచారంతో ఈరోజు సోదాలు నిర్వహించినటువంటిది. సోదాల్లో కొన్ని కోట్ల రూపాయల బంగారు నగలు, దానికి సంబంధించినటువంటి బ్యాంక్ లాకర్లో ఉండేటటువంటి డబ్బును కూడా ఇటు అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా డబ్బులకు సంబంధించింది ఇంకా లెక్క తేలాల్సి ఉంది. కానీ బంగారానికి సంబంధించింది 4 కోట్లకు పైగా విలువ ఉన్నట్లు కూడా అధికారులు వెల్లడించడం జరిగింది.